హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఆల్రెడీ సెకండ్ నుంచి ఫోర్త్ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మీరు ఏ ఆప్షన్స్ అయితే మీరు అనేది ప్లేస్ చేసుకున్నారో ఆ ఆప్షన్స్ అన్నిటినీ ఇక్కడ మీరు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది అయితే 5/8/2024 అనేది అయితే ఇవాళ అయితే మీరు ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే అన్ఫ్రీజ్ అనేది చేస్తారు ఆప్షన్స్. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ 2/8/2024 టు 4/8/2024. దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ అనేది 2/8/2024 టు 4/8/2024 ఈ 3 డేస్లో అనేది మీ వెబ్ ఆప్షన్స్ అనేది కూడా ప్లేస్ చేసుకున్నారు చాలా వరకు కూడా. తర్వాత ఏంటంటే మీకు లాస్ట్ ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇది మీకు లాస్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవడానికి ఉన్న ఒక్కరోజు ఛాన్స్ ఏంటంటే 5th అంటే ఇవాళ అనేది మీరు ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు ఏదైతే మీరు ఇంతవరకు ఆప్షన్స్ పెట్టుకున్నారో. సో ఇదే మీకు ఫైనల్గా ఉన్న ఛాన్స్ కాబట్టి ఒకసారి ఆలోచించి ఎవరైతే తక్కువ ఆప్షన్స్ అంటే ఆల్మోస్ట్ చాలామంది కూడా కింద కామెంట్స్లో అయితే అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నేను ఒక 40 కాలేజెస్ పెట్టాను నాకు సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో మీరు కాలేజెస్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు. ఒకవేళ మీరు పెట్టుకున్న కాలేజెస్ రాకపోతే నెక్స్ట్ మీరు ఆల్టర్నేట్గా ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటారు కాబట్టి ఒకటొకటి స్కిప్ అయ్యి మీకు అట్లీస్ట్ లాస్ట్ కాలేజీలో ఏదో కాలేజీలో ఉన్నా మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. సో తక్కువ కాలేజెస్ పెట్టడం వల్ల మీరే రిస్క్లో ఉంటారు, ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజెస్ అనేది అయితే మీరు ఎక్కువ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి తర్వాత మీరు పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఆల్రెడీ మీకైతే చెప్పాను ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చేశాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న బ్రాంచెస్ వైజ్గా ఇంటేక్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది అయితే మీకు అనేది చూపెడుతుంది. సో ఒకసారి మీరు ఇవాళ టైం ఉంది కాబట్టి ఆప్షన్స్ అన్ఫ్రీజ్ చేసిన తర్వాత చేసుకోవడానికి ఒకసారి ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోండి. ఎవరైతే తక్కువ కాలేజ్ పెట్టుంటారో వాళ్ళు అనేది కాలేజెస్ ఇంకా ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ తక్కువ ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఎక్కువ కాలేజెస్ పెట్టుకున్న వాళ్ళకి కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేదు కూడా. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ అందరికీ కూడా 100% సీట్ అనేది అలాట్ అవుతుంది. కాకపోతే మనం ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఫియర్లెస్గా ఉండొచ్చు, అంటే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ కాలేజ్ పెట్టుకున్నాం కాబట్టి ఏదో కాలేజీలో వస్తుందని కూడా. దాంతోపాటు ఏంటంటే ఆల్రెడీ దీని రిలేటెడ్గా ఒక వీడియో అయితే చేసిన దాంట్లో ఏం చెప్పానంటే మీరు మీ బ్రాంచెస్ అన్ని కాలేజ్ పెట్టుకున్న తర్వాత ఆల్టర్నేట్గా వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా, మీరు ప్రజెంట్ ఉన్న బ్రాంచ్ కంటే వేరే బ్రాంచ్ అనేది మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ బ్రాంచెస్ కూడా మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ బ్యాడ్ లక్ వల్ల మీరు పెట్టుకున్న కాలేజెస్లో ఏది రాకుండా మీ కోర్సుకు సంబంధించింది రాకుండా అట్లీస్ట్ వేరే దానికైనా వస్తుంది కదా అని నేనైతే అన్నాము. సో ఒకసారి ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి అన్ఫ్రీజ్ అవుతుంది. అన్ఫ్రీజ్ అయిన తర్వాత మీరు కాలేజెస్ అనేది ప్లేస్ చేసుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైతే కాలేజెస్ తక్కువ పెట్టుకున్నారో వాళ్ళు అనేది అయితే కాలేజెస్ ఇంకా యాడ్ చేసుకోండి. తర్వాత అనేది సేవ్ అయితే చేయండి, సేవ్ చేసి ఫ్రీజ్ అనేది చేయండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. దాని తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ అడుగుతున్నారు కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి కదా, దాని తర్వాత మాకు లేట్ అయిపోతుంది అని అడిగారు. సో మీకు ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ కూడా అయిపోయింది, ఇంకా అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది ఒకటి పెండింగ్ ఉంది. అది మీకు ఇవాళ అన్ఫ్రీజ్ అయిన తర్వాత ఆప్షన్స్ అనేది మీరు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకున్న తర్వాత మీకు 8th అయితే సీట్ అలాట్మెంట్ ఎక్కడ అయిందో మీకు ఆ రోజు అయితే డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో మీకు ఆ రోజు తెలిసిన తర్వాత మీరు డైరెక్ట్గా నెక్స్ట్ డేనే మీరు వెళ్ళి కాలేజీలోని సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చేసి ఆ రోజు నుంచి కూడా జాయిన్ అయిపోవచ్చు ఎవరికైతే కాలేజ్ స్టార్ట్ అయ్యాయో. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. చాలా తక్కువ కాలేజెస్కే ఇప్పటికీ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ నుంచి అయితే చాలా తక్కువ కాలేజెస్కి అయితే స్టార్ట్ అయ్యాయి. మేబీ 1 వీక్ అనేది గ్యాప్ అయితే ఉండొచ్చు, 1 వీక్లో అనేది ఏం సిలబస్ అంతా కూడా జరిగిండదు. సో 1 వీకే కాబట్టి అయింది, ఎవరైతే టెన్షన్ పడొద్దు. 8th అయితే మీకు ఎక్కడ కాలేజ్ అనేది అలాట్ అయిందో అక్కడైతే డీటెయిల్స్ అనేది తెలుస్తుంది కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ డే మీరు అనేది కాలేజీలో వెళ్ళైతే రిపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇది అప్డేట్ అయితే ఒకసారి మీరు అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.